తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్ అలాగే నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడబోతున్నాయి. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. 85 గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. సరస్వతి ఘాట్, మెయిన్ పుష్కర ఘాట్లను తాకుతూ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు ఇటు జూరాల ప్రాజెక్టు కూడా కృష్ణానది వరద కొనసాగుతుంది. 5 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు. మొత్తం మీద తెలంగాణలో మరొక 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే అప్రమత్తమైన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ జిల్లాలో ప్రధానంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి కనబడుతుంది. గత వారం రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలను దాటి ప్రస్తుతం సాగర్ ద్వీపానికి 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని భారత వాతావరణ శాఖ అంటుంది. దీని ప్రభావంతో తెలంగాణలో రాగల 4 రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే తెలంగాణను వానలు వీడడం లేదు, ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా గత వారం రోజుల నుంచి వర్షం కురుస్తూనే ఉంది. రోజులో ఓ 2 గంటలు రెస్ట్ ఇచ్చిన ఆ తర్వాత వరుణుడు రెచ్చిపోతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొరుతున్నాయి. చెరువులు, కుంటలు నిండుకుండలా మారుతున్నాయి. ప్రాజెక్టులు, జలాశయాలు జలకలను సంతరించుకున్నాయి. హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతోంది. తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రాష్ట్రానికి మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేశారు. ఇక వాయువ్య బంగాళాఖాతం, బెంగాల్ తీర ప్రాంతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలను దాటినట్లుగా అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వాయుగుండం సాగర్ ద్వీపానికి 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమని చెప్తున్నారు. దీంతో రాబోయే 24 గంటల్లో ఇది ఉత్తర ఒడిశా, జార్ఖండ్ మీదుగా వాయువ్య దిశగా, పశ్చిమ దిశగా కదిలే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మరొక 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా తెలంగాణలోని ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు చాలా ప్రాంతాల్లో దీని ప్రభావం కనిపిస్తుంది. అటు ఏపీలో కూడా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ప్రధానంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. తెలంగాణ జిల్లాలో ఎగువన కురిసిన భారీ వర్షాలతో దిగువన వరద పోటెత్తున్న పరిస్థితి కనబడుతుంది. మరొక 2 రోజుల పాటు వర్షాలు కురిస్తే మరింత ఉధృతంగా ప్రవహించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతానికి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం దగ్గర గోదావరి ఉధృతికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. 85 గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో అప్రమత్తమయ్యారు, అలర్ట్స్ జారీ చేశారు. సరస్వతి ఘాట్, మెయిన్ పుష్కర ఘాట్లను తాకుతూ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. రైట్, మా కొలీగ్ వేణు జాయిన్ అవుతున్నారు వరంగల్ నుంచి. వేణు, ప్రస్తుతం గోదావరి నీటి మట్టం ఎలా కొనసాగుతుంది? ముఖ్యంగా కాళేశ్వరం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నట్టుగా తెలుస్తోంది. అధికారులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు, ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? గోదావరి వరద ఉధృతి మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువగా ఉంటుంది. ప్రస్తుతం అయితే 1482 మీటర్ల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక రామన్న పుష్కర్ ఘాట్ వద్ద హెడింగ్ చేరుకోగానే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతము 13 మీటర్ల 280 మీటర్ల ఎత్తు లోపల వరద కొనసాగుతుంది. ఇక మరోవైపు అటు మహారాష్ట్ర నుంచి ప్రాణహితకు భారీగా వరద వస్తుండడం, అదేవిధంగా కాళేశ్వరం పుష్కర్ ఘాట్ వద్ద కూడా క్రమక్రమంగా వరద ఉధృతి పెరుగుతుండడంతో ఈ రోజు సాయంత్రం వరకు మొదటి ప్రమాద హెచ్చరికకు వరద చేరుకుంటుందంటూ అధికారులు భావిస్తూ ముందస్తుగా అలర్ట్ అయి లోతట్టు ప్రాంతాలకైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా పంపించారు. ఇక మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వద్దకు దాదాపు ఉదయం 6 గంటల సమయానికి 3,41,350 క్యూసెక్ల వరద నీరు రాగా ప్రస్తుతం 8 గంటలకు 3,90,000, అంటే దాదాపు ఈ 2 గంటల సమయంలోనే 50,000 క్యూసెక్ల నీరు పెరిగిందంటే ఈ సాయంత్రం వరకు కూడా ఈ దాదాపు 5 లక్షల పైగా చేరుకునే అవకాశం ఉందంటూ ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తూ ప్రస్తుతం రామన్న ఘాట్, పుష్కర్ ఘాట్ వద్ద ముంపు ప్రభావం ఉంటుంది కాబట్టి ములుగు జిల్లా అధికారులు అయితే అప్రమత్తం చేసిన పరిస్థితి. ఇక ఫోర్కాస్ట్ బట్టి చూస్తే ఆదిలాబాద్, నిర్మల్, కొమరం భీం, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, ములుగు శివారు ప్రాంతాలన్నీ కూడా ఈ రోజున భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యం లోపల గోదావరి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. సో దీంతో ఆ వైపు అటు రామన్న ఘాట్, పుష్కరగూడ వద్ద, అదేవిధంగా పేరూరు, వాజేడు మండలానికి సంబంధించి పేరూరు వద్ద కూడా ఆ లోతట్టు ప్రాంతాలు, గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలంటూ ఇప్పటికే జిల్లా కలెక్టర్ అధికారులతో ఆ రీతి కూడా తీసుకోవడం జరిగింది. దీంతో
ములుగు జిల్లా పైన ఎక్కువగా ఈ ప్రభావం పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ తీర ప్రాంతం అంతా కూడా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలని ఎస్డీఆర్ఎఫ్ బృందాలని డిప్లాయ్ చేశారు. ప్రధానంగా మెడికల్ కి సంబంధించినటువంటి అత్యవసర మెడిసిన్స్ ని ఆ పిహెచ్సిలకు కూడా తరలించి అలర్ట్ గా అయితే ప్రస్తుతం ములుగు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఇక మరోవైపు నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఈ తెల్లవారుజామున 6 గంటల వరకు ప్రధానంగా వరంగల్, హనుమకొండ జిల్లాల లోపల భారీ స్థాయి వర్షం కురిసింది. ఇక వరంగల్ జిల్లాలో గతంని కంటే ఎన్నడూ లేని విధంగా ఈసారి వరంగల్లోని నెక్కొండ, చెన్నారావుపేట, పర్వతగిరి ఈ 3 మండలాల లోపల దాదాపు ఒక్కొక్క చోట యావరేజ్ గా 7 సెంటీమీటర్ల వర్షపాతం కంటే ఎక్కువ నమోదైంది. ఈ రోజు కూడా వరంగల్ జిల్లాకు, హనుమకొండ జిల్లాకు భారీ స్థాయి వర్షాలు పడే అవకాశం ఉందంటూ అధికారులు సూచనలు చేసిన నేపథ్యం లోపల లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా డ్రైనేజీలు ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం ఉదయం నుంచి జీడబ్ల్యూఎంసీ అధికార నేతృత్వం లోపల బ్లాక్ అయినటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా తొలగిస్తూ నీటిని సునాయాసం కిందికి పోయే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నిన్న దాదాపు గంట కురిసిన వర్షానికే దాదాపు హనుమకొండలోని 8 కాలనీలు పూర్తిగా జలమయమై చెరువులను తలపించే విధంగా పూర్తిగా ట్రాఫిక్ ప్రజలకు జనజీవనానికి పూర్తిగా అస్తవ్యస్తమైన పరిస్థితి. అంటే సో ఇట్లాంటి పరిస్థితి రాకుండా వెంటనే డ్రైనేజీలు అన్ని కూడా ఆ ఫిల్టర్ అంతా కూడా తీసేయాలి. డ్రైనేజీలు ఎక్కడెక్కడ బ్లాక్ అయినా కూడా కంప్లీట్ గా దాన్ని తొలగించాలంటూ కూడా ఉదయమే జీడబ్ల్యూఎంసీ అధికారులు క్షేత్ర స్థాయి లోపల పర్యటిస్తూ జేసీబీల సాయంతో ఆ డ్రైనేజీలను కూడా క్లీన్ చేస్తారు. మొత్తానికైతే ఈ రోజు రేపు కూడా ఇటు వరంగల్, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి ఈ 4 జిల్లాలు అయితే వర్ష ప్రభావానికి లోబడే ఉన్నాయి కాబట్టి 4 జిల్లాల అధికారులంతా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచించారు. ఇక మరోవైపు భూపాలపల్లి జిల్లా చూసుకుంటే అక్కడ ఓపెన్ కాస్ట్ గన్ లోపల ఈ రోజు 4వ రోజు మొత్తంగా ఇప్పటికీ 80,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. 4 రోజుల నుంచి అక్కడ బొగ్గు ఉత్పత్తి ఆగిపోవడంతో ఇప్పటికే సింగరేణికి దాదాపుగా 15 కోట్లకు పైగా నష్టం కూడా వాటిల్లింది. ఇక వర్షాలు కనుక ఇట్లాగే ఉంటే పూర్తిగా సింగరేణి నష్టాల్లోకి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక బురద నీరు భారీగా ఓపెన్ కాస్ట్ గన్ లోకి చేరుకోవడంతో పూర్తిగా ఈ రోజు 4వ రోజు కూడా బొగ్గు ఉత్పత్తి నిలిపివేయడం జరిగింది. మొత్తానికి ఈ 4 జిల్లాల లోపల వర్ష ప్రభావం అటు జనజీవన స్థానం ఇబ్బంది పెడుతుంటే అటు భూపాలపల్లి, ములుగు జిల్లాలో మాత్రం పూర్తిగా ఊర్లే కంప్లీట్ గా బాహ్య ప్రపంచాలకు సంబంధం లేకుండా పూర్తిగా వాగులు, వంకల కారణంగా అటు ఏజెన్సీ ప్రాంతాల్లోని హామ్లెట్ విలేజ్ అయితే కంప్లీట్ గా నీళ్ళలో చిక్కుపోయిన పరిస్థితి. మొత్తానికి ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడు సిద్ధంగా ఉన్నా కూడా ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇక ఈ రోజు రేపు కనుక ఇదే వర్షం కొనసాగితే ములుగు జిల్లా పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఏంటైనా కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా జిల్లా అధికారులు కూడా చెప్పిన పరిస్థితి లోపల ఈ 2 రోజులు అయితే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, వాగుల వద్దకి, చెరువుల వద్దకు వెళ్ళొద్దు అంటూ కూడా వాళ్ళ సూచనలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రామదాస్ రైట్, ఎస్, థ్యాంక్ యూ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మరొక 2-3 రోజుల పాటు భారీ వానలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు, అప్రమత్తత సూచిస్తున్నారు. ఇటు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ భారీ వర్షాలకు ఆస్కారం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇక రేపు కూడా ఈ జిల్లాలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాలు కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది సోమవారం రోజు. సో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి మొన్ననే సీఎంఓ అధికారులతో మాట్లాడినప్పుడు ఈ సూచనలు చేశారు. సో ఆ రకంగా ఇప్పుడు భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలంటూ ఆయన సూచించిన పరిస్థితి కనబడతా ఉంది. సో మొత్తం మీద ఎక్కడ ఆస్తి ప్రాణనష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఒకసారిగా ఖమ్మం ప్రాంతంలో కూడా ఇప్పుడు అప్రమత్తత సూచిస్తున్నారు. ఎందుకంటే గోదావరి నది ఉధృతి పెరుగుతోంది. అక్కడ కూడా గతంలో కూడా పోయిన సంవత్సరం గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో కూడా చాలా ప్రాంతాలు జలమయమైన పరిస్థితి, బురద కూరుకుపోయి చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఖమ్మంలో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. ఒకసారి వర్షాలకు సంబంధించి ఖమ్మం అధికారులను కలెక్టర్ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ అధికారులను అప్రమత్తంగా ఉండమని సూచిస్తున్నారు. ఖమ్మం కలెక్టర్ మాట్లాడారు, ఒకసారి చూద్దాం.
గత 4 రోజుల నుంచి ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుతున్న అకాల వర్షాలకు మరోవైపున చూసుకుంటే ఖమ్మం మున్నేరు నదికి ఒకసారిగా వరద ఉధృతి విపరీతంగా ఉంది. మరోవైపున ఈ వరద ఉధృతికి సంబంధించి పరిసర ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాలంటూ కూడా జిల్లా ఉన్నతాధికారులు ఎక్కడికక్కడ అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్న నేపథ్యం అయితే దీనికి సంబంధించి ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ మనతో పాటు మనం మళ్ళీ చూద్దాం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నది సంబంధించి. సార్, ఇప్పటివరకు చూసుకుంటే ఖమ్మం మున్నేరు నది పరివాహక ప్రాంతం చాలా వరకు కూడా అంటే ఫ్లడ్ రాను పెరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. ఒకవైపున పై ఎత్తున కురుస్తున్న వర్షాల వల్ల కూడా మున్నేరుకు ఒకసారి వరద పోటు వచ్చింది. ఎలాంటి చర్యలు చేపడుతున్నారు దీనికి? ఇప్పుడు ప్రస్తుతము మనకి కాలువొడ్డు దగ్గర 7.5 ఫీట్ ఉందండి. సో మన అధికారులు ఎప్పటికప్పుడు 2 అవర్లీ అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు రిసీడింగ్ ట్రెండ్లో ఉంది. సో కాబట్టి ఇప్పటికైతే వరద ముప్పు లేదు. అదేవిధంగా వరదని మనం అంచనా వేస్తూ ఆల్రెడీ ఎన్డీఆర్ఎఫ్ టీమ్ని ఒక ఎస్డీఆర్ఎఫ్ టీమ్ని మన ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లో మనం ప్లేస్ చేసినాము. ఎన్డీఆర్ఎఫ్లో 24 మంది, ఎస్డీఆర్ఎఫ్లో కూడా 24 మంది, ఎన్డీఆర్ఎఫ్లో 4 బోట్లు, ఎస్డీఆర్ఎఫ్లో 2 బోట్లు, అది కాకుండా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర 3 బోట్లు. సో ఇవన్నీ కూడా మనకి రెడీగా ఉన్నది. నిన్న కూడా చింతకాణిలో ఒక ఇన్సిడెంట్ అయితే మన ఎన్డీఆర్ఎఫ్ టీం ఇమీడియట్గా వెళ్ళి 5గురిని కూడా సురక్షితంగా వాళ్ళని కాపాడడం జరిగింది. అదేవిధంగా మన తహసీల్దార్సు, మన ఎంపీడీఓస్, మన ఎంపీఓస్, జిల్లా అధికారులు అందరూ కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అందరు హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేస్తున్నారు. కలెక్టరేట్లో కూడా టోల్ ఫ్రీ నంబర్ పెట్టడం జరిగింది. సో ఎవరైనా ఎక్కడైనా సమస్య ఉన్నా ఇమీడియట్గా టోల్ ఫ్రీ నంబర్ కూడా చెప్పవలసింది వారిని కూడా కోరుతున్నాం. ప్రస్తుతానికి సిచ్యువేషన్ అండర్ కంట్రోల్, ఎటువంటి ఆపద కానీ ఇబ్బంది కానీ లేదు. అంటే మరోవైపున ఇప్పటికే అంటే ఈ మున్నేరు నది పరివాహక ప్రాంతం చాలా వరకు కూడా అంటే లోతట్టు ప్రాంతాల్లో కాస్త జలదిగ్బంధాలు చిక్కున్నట్టుగా అంటే ఆ కాలనీలు కొంత వరకు మురికి నీళ్ళు రావడంతో కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టు ఇవన్నీ మీ దృష్టికి వచ్చినాయి. అంటే ఇప్పుడు మనకి 12 డివిజన్స్ ఎఫెక్ట్ అయ్యేవి ఉన్నాయండి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో. మనం మ్యాపింగ్ కూడా చేస్తున్నాము. 14 ఫీట్ నుంచి మనకి ఇవాక్యుయేషన్ అనేది స్టార్ట్ చేసే విధంగా మనం చర్యలు తీసుకున్నాం. 14 ఫీట్కి వచ్చే కాలనీస్ ఏమైనా ఆల్రెడీ మ్యాపింగ్ చేసినాము. 16 ఫీట్, 18 ఫీట్, తర్వాత 20, ఆ తర్వాత ఏమేమి కాలనీస్ ఉన్నాయో దాని ప్రకారంగా మ్యాపింగ్ చేసినాము. అక్కడ వాళ్ళని మనం సమాయత్తం చేసినాం. అదేవిధంగా ఈసారి కొత్తగా ఆపద మిత్ర వాలంటీర్స్ కూడా 300 మంది లోకల్ కమ్యూనిటీ నుంచి మనం ట్రైనింగ్ ఇచ్చి అదేవిధంగా అవగాహన సదస్సులు కూడా కార్పొరేటర్లతో, ప్రజాప్రతినిధులతో మనం చేస్తూ ఉన్నాం. సో దట్ అక్కడ మనకి పై లెవెల్లో వస్తే ఏ విధంగా అయినా కానీ ముందుగానే వారిని ఇవాక్యుయేషన్ సురక్షిత ప్రాంతాల్లో పంపించే విధంగా చర్యలు తీసుకున్నాం. 2, మనం రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేసి ఇన్ఛార్జ్ని ఏర్పాటు చేసినాము. ఎక్కడైనా కానీ ఒకవేళ ఉధృతంగా వరద వచ్చినట్టయితే ముందుగానే మనం వాళ్ళు అక్కడ రీహాబిలిటేషన్ సెంటర్ వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటాం. 3వది, ఈసారి మనం ఈవెన్ పై లెవెల్లో మనకి మహబూబాద్ నుంచి కూడా మనము చెరువులు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మ్యాపింగ్ ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ట్రాకింగ్ చేస్తున్నాం. వరంగల్ నుంచి కూడా వచ్చినవి. తద్వారా ఎక్కడైనా కానీ మనకి అక్కడ ఉధృతంగా ఉన్నట్టు మనకు 2 గంటల ముందే తెలుస్తుంది. సో లాస్ట్ ఇయర్ వచ్చినట్టు ఫ్లడ్ వచ్చినట్టు మనకి ఒకవేళ వచ్చినా కానీ 2 గంటల ముందే మనకి ఐడియా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకున్నాం. సో మొత్తంగా చూసుకోవచ్చు, ఎలాంటి విపత్తులు వచ్చినా సరే చాలా వరకు కూడా అప్రమత్తంగా ఉన్నాం. జిల్లా అధికార యంత్రాంగంతో పాటు ఒకవైపు మంత్రులు సైతం కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకుంటూ ఉన్నతాధికారులకు వాళ్ళకంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్న పద్ధతి అవుతుంది. మరోవైపున అంటే ఆపద మిత్ర వాలంటీర్స్తో పాటుగా ఉన్నతాధికారులు సైతం కూడా ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఒకవేళ వరంగల్ నుంచి కావచ్చు, మహబూబాద్ నుంచి కావచ్చు అంత ఫ్లడ్ వస్తున్నా సరే ఆ ఫ్లడ్ను కూడా ముందుగానే తెలుసుకునే విధంగా ఒక ప్రత్యేక జీపీఎస్ని ట్రాక్ని ఏర్పాటు చేసుకున్నారు. మొత్తానికైతే ఈ సంవత్సరం వచ్చే వరదలకు నష్ట నివారణ లేకుండా ప్రజలకు ఎలాంటి హాని లేకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేసిన సిద్ధంగా ఉందంటున్నారు ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, విక్ టీవీ, ఖమ్మం.